వారిని రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. 11వ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయం పెద్ద గోపురం నుండి సూర్యకిరణాలు శివలింగంపై పడటం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడి అమ్మవారు పార్వతీదేవి. సోమారామము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో స్వామివారి శివలింగం చంద్రుని చేత ప్రతిష్ఠింపబడింది కాబట్టి దీనికి సోమారామము అన్న పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారిని సోమేశ్వర స్వామి అని కొలుస్తారు. స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు. 3వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో శివలింగంకి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో శివలింగం తెలుపు, నలుపు రంగుల్లో ఉంటుంది. అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణమి నాటికి తిరిగి యథారూపంలోకి వస్తుంది. కుమార